ఏవీస్ వాస్కులర్ సెంటర్ మన దేశంలోనే ద బెస్ట్ వెరికోస్ వెన్ హాస్పిటల్. సార్ అంటే నాన్నగారు మంచి పీక్స్ టైంలో ఉన్నప్పుడు నిజంగా 15 మంది ప్రొడ్యూసర్లు వెయిట్ చేసేవాళ్ళు నాన్నగారు గురించి సినిమా చేయాలి అని. దాని తర్వాత కొన్ని ఫ్లాప్లు వచ్చిన తర్వాత మళ్ళీ నాన్నగారి ఓన్ ప్రొడక్షన్ స్టార్ట్ చేయడం అలాంటి ఫేజ్ మీ కెరీర్లో కూడా వచ్చింది అనుకుంటున్నారా? ఇట్స్ ఆల్ అబౌట్ ఇక్కడ ఏంటంటేనండి, ఎవరు సక్సెస్ ఉన్న వాళ్ళ మీద సినిమా తీద్దాం అనుకుంటారు. ఎవరు ఇప్పుడు నాకు చాలామంది ప్రొడ్యూసర్ నాకు ఇష్టం ఉన్నారు. ఇప్పుడు అనిల్ గారు వీళ్ళందరూ మన రెగ్యులర్ ప్రొడ్యూసర్స్ అండి. బట్ అందరూ ఓకే మన హీరో అనుకుంటారు కానీ బట్ ఎండ్ ఆఫ్ ద డే ఎక్కడో తెలియకుండా అంటే సక్సెసే కదండి. ఇప్పుడు నేను ఏదైనా ఇప్పుడు మేము ఏదో రూపాయి పెడుతున్నానంటే నాకు ఒక 90 పైసలు వచ్చిన 10 పైసలు నేను రిస్క్ చేసుకుంటాను. అంతేగాని నేను 90 పైసలు రిస్క్ చేసుకుని బిజినెస్ ఎవరు చేయరు కాబట్టి ఐ థింక్ నాన్నగారు అదే టైం అండి. ఆ పాయింట్ ఆఫ్ టైంలో హిట్లు ఉన్నప్పుడు డెఫినెట్గా కొంత మన మీద బిలీవబిలిటీ ఉంటుందని డిస్ట్రిబ్యూటర్స్ కానీ ఎగ్జిబ్యూటర్స్ కానీ డైరెక్ట్ అందరికీ కొంచెం ఓకే కొనొచ్చు ఇతను మీదండి. ఫ్లాప్లు ఉన్నప్పుడు కొంత డౌట్ ఉంటుందండి, మన మార్కెట్ ఎంతవరకు ఉంటుంది, ఇతన్ని కొంటే ఎంత మిగులుతుంది అన్న చిన్న కన్ఫ్యూజన్ ఉంటుందండి. సో ఐ డోంట్ బ్లేమ్ ఎనీవన్ అండి. ఇట్స్ ఆల్ అబౌట్ మార్కెట్ డిమాండ్ అండ్ సప్లై కాబట్టి అండి ఇక్కడ ఐ డోంట్ బ్లేమ్ ఎనీవన్ అండి. బట్ మనం కంటిన్యూస్గా వీ హ్యావ్ టు బీ ఇన్ ద ఫామ్లో ఉండాలండి. అంతే మనం ప్రూవ్ చేసుకోవాలండి. అంతే ఎవ్రీ టైం ఒక హిట్ వచ్చినప్పుడు మనం అంత నెక్స్ట్ అలా ప్రూవ్ చేసుకుంటాం, ఫ్లాప్ వచ్చినప్పుడు కూడా మనం ప్రూవ్ చేసుకుని ఈసారి హిట్ పడుతున్నామని. ఇప్పుడు అంతకునే కదా మా ఫాదర్ ఇప్పుడు చాలా బాగుందని బ్యానర్ పెడితే చాలా మంది తిట్టారండి. అప్పుడు మీరే చాలా బాగుందని పేరు పెట్టేసుకుంటే మీ సినిమాకి మీరే ఆడియో చూసి చెప్పాలి కదా, ప్రొడక్షన్ ఎందుకు. మా ఫాదర్ ఫ్రెండ్స్ చాలామంది అండి. ప్లస్ మా ఫాదర్ ఏం చేసేవారు, నమ్మేవారు కదండి, డిస్ట్రిబ్యూటర్స్ నమ్మేవారు కదా, ఆయనే ఓన్ రిలీజ్ చేసేవారు. వస్తే మనకి పోతే మనకి నట్టు ఉండేది. అంటే మన ఎవరికి జవాబు ఎందుకు, మళ్ళీ డిస్ట్రిబ్యూటర్స్ రేపు ఏదైనా అయితే వచ్చి మనల్ని అడుగుతారని. సో హీ యూస్ టు టేక్ దట్ రిస్క్ అండి. సో కొన్ని వర్కౌట్ అయినాయి, కొన్ని ఆడలేదండి. సో బట్ నాకు చేయటం వల్ల చాలా బాగుంది సినిమా చేయటం వల్ల నేను ప్రొడక్షన్కి వచ్చాను, క్యాషియర్గా ఆ సినిమాకి జాయిన్ అయ్యాను. దాని తర్వాత ఆన్లైన్ ప్రొడ్యూసర్ అయ్యాను. ఐ థింక్ నాకు మోర్ మనకి ఎప్పుడైతేనండి అసలు యాక్టర్కి అండి, ఎనీ యాక్టర్కి మనకు కొంచెం ప్రొడక్షన్ మీద అవగాహన ఉంటానండి. మన బడ్జెట్లు కానివ్వండి, మనం చేసే సినిమాలు ఎంతవరకు చేయగలుగుతాం, ఎంతలో చేయగలుగుతాం అని తెలిసిపోతుంటుంది. చాలా సినిమాలు వచ్చేసి ఒక కథ చెప్తుంటే 6 కోట్ల సినిమా చేసేస్తామని అంటారు. అతను చెప్పే కథ మాత్రం 16 కోట్లు వద్దండి, మనకు తెలిసిపోతుంటుంది. సో అసలు ఫర్ మీ ఐ థింక్ లెర్నింగ్ ప్రొడక్షన్ అండ్ దీని తర్వాత ఇండస్ట్రీకి వచ్చాను కాబట్టి ఇట్స్ బికమ్ ఈజీ అండి. సో చాలామంది అదే అంటారండి, ప్రొడ్యూసర్ హీరో అంటారు కాబట్టి అండి. నేను కూడా ఎప్పుడు డిమాండ్ చేయకుండా లేకపోతే వాట్ ఎవర్ అండ్ ఐ వెంట్ విత్ థింగ్ అండి. కొన్ని సినిమాలు పోయినప్పుడు డెఫినెట్గా వీ హ్యావ్ టు సపోర్ట్ ద ప్రొడ్యూసర్స్. సో లక్కీగా నాకు ఉన్న మంచి ప్రొడ్యూసర్ దొరికారు అండ్ ఎవ్రీవన్ అండి. అండ్ నేను చేసిన ప్రొడ్యూసర్తో చాలామంది మళ్ళీ రిపీటెడ్గా కూడా సినిమాలు చేయడం జరిగినాయి అండి. సో ముందు అది ఐ థింక్ దట్స్ వన్ ఆఫ్ ద మేజర్ థింగ్ కదండి. అంటే మనకి ఇప్పుడు ఇవాళ చిట్టూరు గారు ఉన్నారండి, నా స్వామిరంగ సినిమా రిలీజ్ అయినప్పుడు నాకు చెప్పారండి, నాకు మీ వర్కింగ్ స్టైల్ నచ్చింది సార్, మీతో ఇంకో సినిమా చేద్దామని. సో దాని తర్వాత ఈ సినిమా కథ వినటం జరిగిందండి ఇలాగా. సో ఇట్స్ ఆల్వేస్ హ్యాపీ కదండి. అంటే మనకంటూ ఒక సెట్ ఆఫ్ ప్రొడ్యూసర్స్ ఉండటం కూడా ఒక మంచి పాయింటే కదండి. అంటే మీరు ముందుగా ఏంటంటే మినిమం గ్యారంటీ హీరో నరేష్ ఒక బ్రాండ్ ఉంది సార్. అంటే అన్ని రకాల చిత్రాలు చేయడానికి చాలామంది హీరోలు ఉన్నారు. కామెడీ సినిమాలు చేయటంలో నరేష్ గారు ది బెస్ట్. అంటే ఆయన సినిమాకి వెళ్తే కాసేపు నవ్వుకోవచ్చు, ఒక భరోసా ఉంటుంది ఆడియన్స్కి. సో మినిమం గ్యారంటీ హీరో అని ప్రొడ్యూసర్స్ కూడా ఉంటుంది. సో ఆ జానర్ నుంచి సడన్గా తప్పుకునేసరికి చాలామంది మిస్ అవుతున్నారు మిమ్మల్ని. లేదండి, అంటే అదే చెప్తున్నాను కదండి. ఇప్పుడు 2015 నుంచి 19 వరకు నేను చాలా కామెడీ సినిమాలే చేస్తాను, సీరియస్ సినిమాలు ఏం చేయలేదు అప్పుడు. బట్ అది కూడా ఏమైపోయిందంటేనంటే ఆడియన్స్కి ఎప్పుడు 2002 నుంచి అదే కామెడీ చేస్తాం అంటే మనకి రోజు ఒకటే ఫుడ్ తింటేనని మొహం వచ్చేస్తుంది కదండి ఎక్కడో చోటకు వచ్చేటప్పటికి. అలాగే కొంచెం వెరైటీగా అనుకున్నారండి. సో మా వాంటెడ్ నాంది తర్వాత కొంచెం డిఫరెంట్ సినిమాలు చూస్ చేసుకుంటూ జరిగిందండి. బట్ నెక్స్ట్ అగైన్ అండి, ఇప్పుడు ఈ సినిమా తర్వాత 12 రైల్వే కాలనీ తర్వాత ఆల్కహాల్ ఉందండి. ఆల్కహాల్ తర్వాత ఇమ్మీడియట్గా 2 సినిమాలు కామెడీ సినిమానండి. ఎందుకంటే ప్రతి 10 ఇయర్స్కి కామెడీ కూడా మారిపోతుందండి. ఇప్పుడు నేను కితకితల సినిమా ఇప్పుడు చేస్తే ఇప్పుడు నన్ను యాక్సెప్ట్ చేయరండి, ఎందుకంటే బాడీ షేమింగ్ అంటారు. లేకపోతే ఇప్పుడు శివశాస్త్రి ఇప్పుడు చేస్తే చాలా గొడవలు అయిపోతాయండి అంటే క్యాస్ట్ బేసెస్లో. కానీ సో ఇవన్నీ ఐ థింక్ ఎక్కువ ఏమైపోయిందంటే మోర్ కొంచెం దేని గురించి మాక్ చేయకూడదు, ఎవరి గురించి దాన్ని ఏమంటారండి బాడీ షేమింగ్ చేయకూడదు, ఇలా రకరకాలు కామెడీస్కి వచ్చేటప్పటికి రూల్స్ వచ్చేసినాయండి. సో అవన్నీ దాటుకుని ఆర్గానిక్గా కామెడీ అంటే ఇప్పుడు మనం మీమ్స్ మీద కామెడీ చేస్తున్నారండి, లేకపోతే స్పూఫ్ మీద సినిమాలు చేస్తున్నారు. అండ్ నేను అన్నీ చేశానండి. నవ్ దే ఆర్ ఎక్స్పెక్టింగ్ ఆర్గానిక్ కామెడీ. అంటే ఆడియన్స్ కూడా ఇప్పుడు ఎలా ఉందంటే
కథలు మన ఇద్దరు మాట్లాడుకుంటే మన మాటల నుంచి కామెడీ రావాలి, కానీ ఇప్పుడు నేను కౌంటర్ వేసి మీరు కౌంటర్ వేసి లేకపోతే ప్రాస్ డైలాగులు ఎన్ని పోయినాయి అంటే ఇప్పుడు ఆడియన్స్కి ఏంటంటే దే వాంట్ వెరీ ఆర్గానిక్ కామెడీ. మన ఇద్దరు మాట్లాడుకున్నప్పుడు వచ్చి కామెడీ కావాలనుకుంటున్నారండి. సో అలాంటి కథ కోసం వెయిట్ చేశానండి. సో 2 మంచి కథలు దొరికింది. సో మళ్ళీ నెక్స్ట్ ఇయర్ నుంచి మీరు మళ్ళీ పాత నరేషన్ చూస్తారు. అంటే ఇప్పుడు యాక్చువల్గా ఏంటంటే ఇప్పుడున్న బాక్స్ ఆఫీస్ కొత్త మంత్రం అంటే ఎంటర్టైన్మెంట్ లేదంటే ఎక్స్పీరియన్స్. తీస్తేనేమో కేజీఎఫ్ లాంటి సినిమా, పుష్ప అలాంటి సినిమా తీయాలి, లేదా ఫుల్గా నవ్విచ్చేసేయాలి. సో మీరు ఎంటర్టైన్మెంట్ జోన్లో ఉన్నారు. సో మీరు అంటే ఏమైనా తేడా గమనించారా సార్ అప్పటికి ఇప్పటికి ఎంటర్టైన్మెంట్ జనాలు రిసీవ్ చేసి ఆడియన్స్ రిసీవ్ చేసుకునే విధానంలో? బాగుందండి. అంటే ఇప్పుడు ఏమైపోతుందంటే ఐ థింక్ సోషల్ మీడియా వచ్చిన తర్వాత అంటే బాగా క్యారీ అయిపోతుందండి కామెడీ. ఇప్పుడు మనం ఉదాహరణకు మత్తు వదలరా సినిమా పార్ట్ 2 అంటే దాంట్లో అజయ్ది అన్నీ ఎంత అంటే పాపులర్ అయిపోయినాయి అంటేనండి. ఇప్పుడు బాగా ఆడియన్స్కి ఏంటంటే ఓకే, ఇదివరకు ఏంటంటే కామెడీ సినిమా అంటే ఓకే ఒక 1 కోటి రూపాయలు కొన్నారంటే ఒక 2 కోట్లు, 1.5 కోట్లు, 3 కోట్లు, 1.5 కంటే ఎక్కువ 2 కోట్లు కలెక్ట్ చేసేదండి. ఇవాళ ఎలా ఉందంటే కుదిరిందంటే 300 కోట్లు కలెక్ట్ చేస్తుంది మనం సంక్రాంతికి వస్తున్నాం. ఎందుకంటే ఆడియన్స్ ఐ థింక్ మళ్ళీ ఫ్యామిలీస్ తోటి ఎస్పెషల్లీ ఇప్పుడు మనం ఏమైపోతుందంటే నేను అందరూ యూత్ కోసం సినిమా చేస్తాను 16 to 36 దీంట్లో పెట్టుకుంటున్నారండి. బట్ చాలా మందికి అర్థం అవ్వట్లేదు ఏంటంటే ఆడియన్స్ ఫ్యామిలీ ఆడియన్స్ వస్తారండి 4 టికెట్లు ఎగుతాయి నీకు అంటే ఒక. సో మనకేమవుతుందంటే కలెక్షన్స్ అలా ఉంటుందంటే నా ఆడియన్స్ కూడా ఏంటంటే మళ్ళీ ఐ థింక్ కామెడీకి మళ్ళీ ఇప్పుడు వరుసగా సీరియస్ సినిమాలు చూడటం, లేకపోతే మీరు అన్నట్టుండే రక్తపాతాలు, లేకపోతే అంతంత బ్లడ్ చూసేసి అంటే ఆడియన్స్ వాళ్ళు ఎంటర్టైన్మెంట్ సినిమా కోసం ఎక్స్పెక్ట్ చేస్తున్నారండి. ఐ థింక్ మళ్ళీ నా వచ్చిందండి టైం. దే వాజ్ అ పాయింట్ ఆఫ్ టైం ఇక్కడ నుంచి ఆడియన్స్ దగ్గర నుంచి కూడా ఇంట్రెస్ట్ తగ్గిందండి, కామెడీకి డిక్లైన్ అయిందండి. ఇప్పుడు మళ్ళీ పెరుగుతుందండి. ఎందుకంటే ఐ థింక్ ప్రతి ఒక్క లైఫ్లో స్ట్రెస్లు, ఉద్యోగాలు ఎప్పుడు ఉంటాయి ఇవన్నీ. ఇప్పుడు చాలామంది అమెరికాలో ఉన్న వాళ్ళకి అయ్యో ఎవరు మాట్లాడుకో ఎప్పుడు ఉంటున్నాను ఎప్పుడు పోతున్నాను, రూల్స్ అండ్ రెగ్యులేషన్స్, లేకపోతే మనం లైఫ్లు, స్ట్రెస్లు, పొల్యూషన్స్, రకరకాల దాంట్లో ఈ వాంట్ అంటే ఒక 2.5 గంటలు మీరు మర్చిపోయి మీ బాధల్ని మర్చిపోవాలంటే కామెడీ సినిమాకి వెళ్తే మర్చిపోతారండి. సో డెఫినెట్గా మళ్ళీ ఆడియన్స్ ఇప్పుడు కామెడీ ఫిల్మ్స్ మళ్ళీ టాప్ ప్రయారిటీ ఇస్తున్నారండి. సో నిజమే సార్, ఇప్పుడు కామెడీ సినిమాలు రీసెంట్గా వచ్చిన కామెడీ సినిమాలని బాగా ఆడియన్స్ బాగా రిసీవ్ చేసుకుంటున్నారు, బాక్స్ ఆఫీస్ బాగా కలెక్ట్ చేస్తున్నారు. అవునండి. అంటే ఇదివరకు మా సినిమా బ్లేడ్ బాబు ఎంత బాగా ఆడినా కూడా కొంత అమౌంట్ కలెక్ట్ చేస్తుంది. ఇవాళ బాగుందంటే ఇప్పుడు జాతిరత్నం 30-40 కోట్లు అలా వెళ్ళిపోతున్నాయండి. సో కలెక్షన్స్ అగైన్ అంటే ఇప్పుడు ఐ థింక్ కామెడీ సినిమా చేస్తేనంటే మంచి మంచి కలెక్షన్స్ వస్తాయి డెఫినెట్ నచ్చి ఆడియన్స్. ఇప్పుడు ఫిల్మ్ అంటే స్మాల్ ఫిల్మ్ లైక్ లిటిల్ హార్ట్స్ కదండి, లిటిల్ హార్ట్స్ ఐ ఎంజాయ్డ్ ఫిల్మ్ అండి, నాకు బాగా నచ్చింది, అది బాగా కలెక్ట్ చేస్తుంది. అంటే ఆడియన్స్కి లైక్ యాక్సెప్ట్ చేయడానికి రెడీగా ఉన్నారండి. అంటే ఎస్పెషల్లీ కామెడీ సినిమాకి దే క్రేవింగ్ ఫర్ ఆడియన్స్, అంటే ఆడియన్స్ వెయిటింగ్ ఫర్ కామెడీ ఫిల్మ్స్ అండి. ఓవర్సీస్ ఆడియన్స్ కూడా బాగా వెయిట్ చేస్తుంటారు సార్. అవునండి. మనం అనుకుంటాం కానీ ఎన్ఆర్ఐస్ వాళ్ళకి ఏంటి అమెరికాలో బతుకుతున్నారు, అక్కడ బతుకుతున్నారు, ఆస్ట్రేలియా బతుకుతున్నారు, వాళ్ళకు ఉండే టెన్షన్స్ వాళ్ళకు ఉంటాయండి. సో ఎవ్రీవన్ అండి. సో ఓవర్సీస్లో కూడా బాగా కలెక్ట్ చేస్తున్నాను. మన ఈ మధ్య రీసెంట్ సినిమాలు చూస్తుంటే కూడా అంటే బాగా సామజోరకంలో చూశాను కలెక్షన్. మా ప్రొడ్యూసరే కాబట్టి చెప్తున్నారండి ఇంత కలెక్ట్ చేస్తుందండి ఓవర్సీస్లో. అంటే ఇట్స్ లైక్ వెరీ గుడ్ థింగ్ అండి. అంటే ఇంతకుముందు మీరు కామెడీ సినిమాలో కొంత గ్యాప్ ఇచ్చిన తర్వాత చాలామంది హీరోలు కామెడీ వైపు వచ్చేసారు. ఫర్ ఎగ్జాంపుల్ శ్రీ విష్ణు గారు కానీ చాలామంది. అంటే ఇప్పుడు కొంచెం కాంపిటీషన్ పెరిగినట్టుంది మీకు. మంచిదే కదండి, ఎప్పుడు కాంపిటీషన్ ఉండాలండి. అంటే ఐ థింక్ ఎప్పుడు ఉండేది సార్. అప్పుడు కూడా నేను సినిమాలు చేసినప్పుడు కూడా చాలా మంది హారర్ కామెడీలని అందరూ ట్రై చేశారు, సుధీర్ బాబు వీళ్ళందరూ. సో ఐ థింక్ అసలు ఎవ్రీ యాక్టర్ కూడా ఏమవుతుందంటేనండి కామెడీ అన్నది కూడా ట్రై చేయాలండి. ఇప్పుడు కమల్ హాసన్ గారు 2 సినిమాలు చేసిన, తనాలి సినిమా చేశారంటే, చిరంజీవి గారు 2 సినిమా అంటే ఆయన కూడా కామెడీ బాగా చేస్తారు. సో ఐ థింక్ ఒక పాయింట్ ఆఫ్ టైంలో వేర్ ఆడియన్స్ అంటే ఓకే బోర్ కొట్టి, ఇప్పుడు నేను ఏమన్నాను కామెడీ బోర్ కొట్టింది నాకు అంతా సీరియస్గా వచ్చారన్నారు కదా, అలాగే వాళ్ళందరికీ సీరియస్ బోర్ కొట్టి కామెడీకి రావచ్చింది. ఇట్స్ గుడ్ అండి. అంటే ఇంకా అతను ఒకటి కానివ్వండి, ఇప్పుడు ఈ మధ్యకాలంలో చాలా మంది అండి, శ్రీ విష్ణు బాగా చేస్తారండి, మంచి ఆర్టిస్ట్. అలాగే సంగీత్ శోభన్ ఒక మంచి ఆర్టిస్ట్ అండి, నన్ను మంచి కామెడీ టైమింగ్ బాగుంది, చాలా బాగా చేశారండి. అండ్ సీ లాట్ ఆఫ్ యంగ్స్టర్స్ అండి, ఇప్పుడు సిద్ధు కానివ్వండి, సిద్ధు జొన్నలగడ్డ తను బాగుంటుందండి కామెడీ టైమింగ్, లాట్ ఆఫ్ యంగ్స్టర్స్ కమింగ్. సో ఐ థింక్ అట్లీస్ట్ కొంచెం కామెడీకి వెయిట్ పెరుగుతుంది అనేటప్పటికి నాకు గర్వంగా ఉందండి. ఇప్పుడు మీరు కూడా ఇప్పుడు రైటర్స్ అంతా ఇప్పుడు మళ్ళీ మీ గురించి కథలు తయారు చేసుకోవచ్చు, కామెడీ కథలు. కొంత గ్యాప్ ఇచ్చారు కదా, అదొకటి ప్రాబ్లం అండి బాబు. ఏంటంటే ఇక్కడ మనకి ఏమైపోతుందంటే కామెడీ సినిమా చేస్తే ఇటు కామెడీ సినిమాలు చేస్తే సీరియస్ సినిమాలు చేయడం అనుకుంటారు. మొన్న ఎవరో అతను ఎక్కడో కలిసి సార్ యాక్చువల్లీ మీకు కామెడీ కథ అనుకున్నాను సార్, చెప్దాం అనుకున్నాను, చెప్పలేదు సార్ అన్నాడు. ఎందుకండి అన్న, ఫ్రెండ్ చెప్పాడు సార్ ఈ మధ్య ఆయన ఓన్లీ సీరియస్ సినిమాలు చేస్తున్నారు, కామెడీ కథలు వెంటలేదన్న. ముందు మీ ఫ్రెండ్కి చెప్పండి, ఆ స్ప్రెడ్ చేయటం ఆపమనండి.
వెంటలేదని కాదండి, ఇప్పుడు మారిందండి. ఇప్పుడు And for more videos, Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share, and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.